హలో ఎవ్రీవన్. 2024 అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్. చాలామంది ఏఐ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? ఒక మంచి హై పేయింగ్ జాబ్ వస్తదని. బట్ ఎలా నేర్చుకోవాలనే క్లారిటీ చాలామందికి లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్‌కెళ్ళి ఏఐ రోడ్ మ్యాప్ అని కొట్టి ఐదర్ మోస్ట్‌లీ వచ్చే 2 రోడ్ మ్యాప్స్. వన్ ఈస్ డేటా సైన్స్ రోడ్ మ్యాప్, వన్ ఈస్ మెషిన్ లెర్నింగ్ రోడ్ మ్యాప్. ఈ రెండిట్లో ఏదో ఒకటి రోడ్ మ్యాప్ తీసుకొని దాని మీద టాపిక్స్ నేర్చుకొని కోర్సెస్ చేస్తూ ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ మీరు ఒక మంచి ఏఐ జాబ్ కొట్టాలండి. ఏదో ఒకటి చూజ్ చేసుకోవడం కాదు. మీకు అసలు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హౌ ఏఐ వర్క్స్ అనేది తెలియాలి. సో, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే చాలామంది మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేసి ఏదో అక్కడున్న ఒక 15 అల్గోరిథమ్స్ బట్టి పట్టేసి నేను మిషన్ లెర్నింగ్ ఇంజినియర్, నాకు మిషన్ లెర్నింగ్ వచ్చేసింది, నేను జాబ్స్‌కి అప్లై చేసేస్తాను అని ఫిక్స్ అయిపోతారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. దేర్ ఈస్ డిఫరెంట్ థింగ్స్ యూ నీడ్ టు నో. జాబ్‌కి అప్లై చేయాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్కిల్స్ యూ ఆల్సో నీడ్ టు హావ్ టు గెట్ ద జాబ్ అన్నట్టు. సో, ఈవెన్ నాకు కూడా నేను కాలేజ్‌లో అప్లై చేసేటప్పుడు నాకు క్లారిటీ లేదు ఏది నేర్చుకోవాలని. నేను అందులో ఆ మిషన్ లెర్నింగ్ మోడల్స్ బట్టి వాటినే కోడింగ్ చేసి వాటిని ప్రాజెక్ట్స్‌లో చూపించుకున్నా. బట్ దిట్ డజంట్ వర్క్. నాకు వాటి చూపించడం వల్ల ఎక్కువ ఏం రాలేదు. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఏఐ. ఎన్ఎల్పి నేర్చుకున్న, కంప్యూటర్ విజన్, డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ గురించి, వీటి గురించి డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల నాకు కూడా ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ ఏఐ ఇంజినీర్. అండ్ నేను రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేశాను విచ్ ఇస్ ఇన్ డీప్ లెర్నింగ్. సో, ఇప్పుడు నాకున్న ఏఐ నాలెడ్జ్‌తో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే అసలు వాట్ యూ షుడ్ డూ అండ్ వాట్ యూ షుడ్ నాట్ డూ వైల్ యూ ఆర్ లెర్నింగ్ ఏఐ ఇన్ 2025 చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది టైం అందరూ చేస్తారు సరే ఏఐ అనగానే మిషన్ లెర్నింగ్ నేర్చుకుని స్టార్ట్ చేస్తారు. కానీ అసలు ఏఐలో అసలు డిఫరెంట్ రోల్స్ ఏమున్నాయి, డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఏమున్నాయి, అసలు ఇంకేం నేర్చుకోవచ్చు, ఓన్లీ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు అనే క్లారిటీ ఎవరికీ లేదు. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ వీడియోని ఓన్లీ నేను సింపుల్‌గా 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఇన్ ఏఐ అండ్ వాట్ డిఫరెంట్ రోల్స్ యూ కెన్ లెర్న్ అండ్ అప్లై ఫర్ జాబ్. సెకండ్ ఏంటంటే సింపుల్‌గా మన మిస్టేక్స్ ఏం చేస్తాం వైల్ లెర్నింగ్, లేదా జాబ్‌కి అప్లై చేసేటప్పుడు, లేదా ఇంటర్వ్యూ టైంలో డిఫరెంట్ మిస్టేక్స్ మనం ఏం చేస్తాం వెన్ వీఆర్ లెర్నింగ్ అండ్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ అనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఇన్ ఏఐ అనేది చూద్దాం. సో, డిఫరెంట్ రోల్స్ ఏమున్నాయి, అసలు నేను ఏమైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. సో, ఫస్ట్‌గా ఈ వీడియో అనేది నేను మరి టెక్నికల్‌గా ఎక్కువ డెఫినేషన్స్‌తో చెప్పను. సింపుల్‌గా అసలు మీకు బేసిక్ ఎలా అర్థం చేసుకోవాలో అలా చెప్తూ అసలు ఏమేమి ఉన్నాయో చెప్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఇన్ ద ఏఐ ఎకోసిస్టమ్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు మనం అసలు ఏఐ ఎకోసిస్టమ్‌లో అసలు ఎలా వర్క్ ఏదో చూద్దాం. సో, బేసిక్‌గా ఏఐ అంటే ఏంటి? దేర్ ఈస్ సమ్ టైప్ ఆఫ్ అల్గోరిథమ్ ఆర్ ఎ మోడల్ విచ్ ప్రిడిక్ట్స్ ఆర్ జనరేట్స్ సమ్ టైప్ ఆఫ్ అవుట్‌పుట్. సో, బేసిక్ ఏంటి, మనకు డేటా ఉంది. ఆ డేటాతో ఒక మోడల్‌ని ట్రైన్ చేస్తున్నాం. ఆ ట్రైన్ చేసిన మోడల్ ప్రిడిక్ట్ చేస్తుంది. సో, ఈ ప్రాసెస్ మనం 3 స్టెప్ ప్రాసెస్ తీసుకుందాం. దాంతో దీన్ని ఎలాబరేట్ చేద్దాం. సో, ఫస్ట్ ఏంటి, మన దగ్గర డేటా ఉంది. రైట్? దాని తర్వాత ఒక మోడల్ బేసిక్‌గా ఇనిషియల్‌గా మోడల్ అంటే ఇట్స్ జస్ట్ అల్గోరిథం అన్నట్టు. డిఫరెంట్ అల్గోరిథం. జనరల్‌గా మీరు కూడా మిషన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకోనంటే ఒక 15 16 అల్గోరిథం నేర్పిస్తారు. లీనియర్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ మెషిన్, డిసిజన్ ట్రీ, ఇలా డిఫరెంట్ అల్గోరిథమ్స్ నేర్పిస్తారు. సో, మోడల్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ అల్గోరిథం బేస్డ్ ఈక్వేషన్ అన్నట్టు. దాని తర్వాత మనకి ఏమొస్తదంటే ఈ డేటాని ఈ మోడల్ ఆర్ అల్గోరిథంతో ట్రైన్ చేసిన తర్వాత మనకి ఒక సర్టెన్ టైప్ ఆఫ్ అవుట్‌పుట్ వస్తది. ఈ అవుట్‌పుట్ ఇది మనం బేసిక్ స్టెప్. డేటా ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత మనకి సమ్ టైప్ ఆఫ్ అవుట్‌పుట్ వస్తది. ఈ అవుట్‌పుట్ కరెక్టో కాదో చేయడానికి మనం ఏం చేస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాం. సో, నెక్స్ట్ వి హావ్ ఎవాల్యుయేట్. సో, ఇప్పుడు అసలు ఇది ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. సో, బేసిక్‌గా మనకి డేటా ఉంది. డేటా నేను ఏం చేస్తానంటే 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాను. దట్ ఈస్ ట్రైన్, టెస్ట్. 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. సో, బేసిక్‌గా దీని మీనింగ్ ఏంటంటే నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేసిన ఒక డేటాని మోడల్‌ని ట్రైన్ చేస్తా. ఇంకో డేటాని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో, బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ది టైమ్ అందరూ ఏం చేస్తారంటే 80:20 ఆర్ 75:25. దట్ ఈస్ 80% ఆఫ్ డేటాని ట్రైన్ చేయడానికి వాడతారు. 20% ఆఫ్ డేటాని టెస్ట్ చేయడానికి వాడతారు. లేదా 75%, 25%. 75% ట్రైన్ చేయడానికి వాడతారు. 25% టెస్ట్ చేయడానికి వాడతారు. సో, ఈ ట్రైన్ చేసిన మోడల్‌ని టెస్ట్ చేసేటప్పుడు మనకు సమ్ అవుట్‌పుట్ అయితే వస్తది. సో, ఈ ట్రైన్ చేసాం. దాంతో టెస్ట్ చేయడానికి డేటా పంపించాం. టెస్ట్ చేసినప్పుడు ఈ మోడల్ అనేది మనకు సమ్ అవుట్‌పుట్ అయితే ఇస్తది. ఈ అవుట్‌పుట్‌ని మనం మన ఒరిజినల్ టెస్ట్ డేటాతో ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు డిఫరెంట్ మ్యాట్రిసెస్ వాడతాం. మోస్ట్ కామన్‌గా అయితే యాక్యురసీ చూస్తాం. కానీ కొన్ని చోట్ల యాక్యురసీ పనికిరాదు. మనకి డిఫరెంట్ మ్యాట్రిసెస్ కావాలి. లైక్ ప్రిసిషన్ అని, రీకాల్ అని, F1 స్కోర్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ మ్యాట్రిసెస్ ఉంటాయి. ఈ మ్యాట్రిసెస్ బేస్‌గా మనం ట్రైన్ చేసిన మోడల్‌ని ఎవాల్యుయేట్ చేస్తాం.
ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, దెర్ ఈస్ 2 కేసెస్. మన మోడల్ మన ఎక్స్‌పెక్టెడ్ లాగా బిహేవ్ చేస్తుంది. మనకు మోస్ట్ యాక్యురేట్ లేదా మోస్ట్ ప్రిసైజ్డ్ మోడల్ వచ్చింది. అప్పుడు దాన్ని మనం నెక్స్ట్ స్టెప్‌కి పంపిస్తాం. లేపోతే మళ్ళీని మోడల్‌ని ట్రైన్ చేస్తాం. మళ్ళీ సేమ్ డేటాలో ట్రైన్ చేస్తాం. బట్ ఇన్ సచ్ ఎ వే దట్ పారామీటర్స్ కొన్ని మారుస్తాం. లైక్ కొన్ని ఈక్వేషన్స్‌లో కొన్ని వేరియబుల్స్ మారుస్తాం. మారడం వల్ల ఏమైందంటే మన మోడల్ అనేది ఇట్ విల్ బి మోస్ట్ లైక్లీ టు బి పెర్ఫార్మ్ బెటర్ అన్నట్టు. సో, అగైన్ వి డూ ట్రైనింగ్. సో, మళ్ళీ మోడల్‌ని ట్రైన్ చేస్తాను. ట్రైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తాను. ఎవాల్యుయేట్ చేసి ఈసారి కరెక్ట్‌గా వస్తే దెన్ వి గో టు నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మోడల్ అయితే ట్రైన్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో ఏ మోస్ట్ అక్యురేట్ వన్ వి నీడ్. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? డిప్లాయ్‌మెంట్. సో, వి గెట్ డిప్లాయ్‌మెంట్. నెక్స్ట్ మనం డిప్లాయ్ చేస్తాం. అచ్చా! సో, ఇప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ అయ్యాయి? 1, 2, 3, 4 స్టెప్స్ అయ్యాయి. దట్ ఈస్ డేటా, మోడల్, ఎవాల్యుయేట్, డిప్లాయ్. సో, బేసిక్‌గా ఇదైతే బేసిక్ ఏఐ వర్క్ ఫ్లో. సో, ఇప్పుడు మనం ఇంకొంచెం స్టెప్ అడ్వాన్స్ ఎళ్లి అసలు కొంచెం డీటెయిల్‌గా ఆలోచించడానికి ట్రై చేద్దాం. డేటా ఉంది. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? వి హావ్ సమ్ టైప్ ఆఫ్ సోర్స్, రైట్? ఒక సోర్స్ నుంచి కదా డేటా వచ్చింది. సో, దాన్ని కూడా డిక్లేర్ చేసుకుందాం మనం. సో, ఈ సోర్స్ నుంచి డేటా వచ్చింది. ఈ డేటాను మనం మోడిఫై చేసి మోడల్‌కి ఇచ్చాం. మోడల్ ట్రైన్ చేసుకొని టెస్ట్ చేసిన తర్వాత కరెక్ట్ అయితే డిప్లాయ్ చేస్తున్నాం. డిప్లాయ్ చేయడం అంటే ఏం లేదు. యూజ్ చేస్తున్నాం. లైక్ రియల్ వరల్డ్ సినారియోలో యూజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇది మనం బేసిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో అసలు డిఫరెంట్ రోల్స్ ఎలా డివైడ్ అయ్యాయో చూద్దాం. ఇవన్నీ కలిపి మనం ఏమనొచ్చు? ఏఐ ఇంజినీర్ అనొచ్చు. కానీ దీనిలో ఇంకా సబ్ రోల్స్ డివైడ్ అయ్యాయి. జనరల్‌గా మనం వెబ్ డెవలప్‌మెంట్‌లో కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటాబేస్ డెవలపర్ ఎట్లుందో ఇలా కూడా డిఫరెంట్ రోల్స్ అయితే డివైడ్ అయ్యాయి ఏఐలో కూడా. సో, ఫస్ట్ రోల్ ఏముంటదంటే డేటా ఇంజినీర్. సో, ఈ డేటా ఇంజినీర్ టాస్క్ ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి కదా! అవన్నీ ఒక చోట ఒక సిస్టమాటిక్‌గా స్ట్రక్చరల్ ఆర్కిటెక్చర్‌లో స్టోర్ చేసి, మనకి నెక్స్ట్ స్టేజ్‌కి ప్రొవైడ్ చేస్తుందన్నట్టు. సో, ద మెయిన్ రోల్ ఆఫ్ డేటా ఇంజినీర్ ఈస్ టు స్టోర్ డేటా ఇన్ సచ్ ఎ ఆర్కిటెక్చర్ సచ్ ఇట్స్ ఈజీలీ అవైలబుల్ ఫర్ ద డేటా టు బి అనలైజ్డ్ అన్నట్టు. డేటా ఇంజినీర్ కోడ్ చేయొచ్చు. హీ మైట్ డూ ఎ కోడ్ చేయొచ్చు. సమ్ డేటాబేస్ క్వెరీస్ రాయొచ్చు. సో, ఎస్‌క్యూఎల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా మాంగోడిబి. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్‌లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే పర్సన్ ఏంటంటే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు? ఈ డేటా ఇంజినియర్ స్టోర్ చేసిన డేటాని తీసుకొని హీ విల్ ట్రై టు అనలైజ్ దట్ డేటా. సో, ఈ డేటా అనలిస్ట్ రోల్ ఏంటి? చేసేది ఏంటంటే ఆ డేటాని అనలైజ్ చేస్తాడు. ఎట్లా? ఈ డేటాలో సమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సమ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయొచ్చు. సమ్ టైప్ ఆఫ్ రికగ్నైజేషన్, ఎక్స్‌పెక్టేషన్స్ చేయొచ్చు ఈ డేటా నుంచి. సో, ఇదంతా అనలైజ్ చేసి మనకొక ఇన్‌సైట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. డేటా అనలిస్ట్ రోల్ బేసికల్లీ అదే. సో, ఇతను ఏం చేస్తాడు? మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇతను కోడ్ చేయడు. హి డజంట్ కోడ్. ఈయన చేసేదేంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్‌వేర్స్ వాడి మనకి ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తాడు. అవేంటంటే ఎక్సెల్ లేదా పవర్ బిఐ లేదా టాబ్లూ. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈయన వాడే టెక్నాలజీస్ ఏంటంటే ఎక్సెల్, పవర్ బిఐ, టాబ్లూ. ఈయన కోడ్ ఏం చేయడు. సో, నెక్స్ట్ ఈ డేటా అనలిస్ట్ చేసే పనితో పాటు ఇంకా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇన్వాల్వ్ చేసే పర్సన్‌ని డేటా సైంటిస్ట్ అంటాడు. సో, డేటా సైంటిస్ట్ మోస్ట్‌లీ ఏం చేస్తాడు? డేటా అనలైజ్ చేస్తాడు. అండ్ ఆల్సో ఈ అనలైజ్ చేసిన డేటాని సమ్ ప్రిడిక్టివ్ మోడల్స్, సమ్ జనరేటివ్ మోడల్స్‌ని యూజ్ చేసి మనకి డేటా బేస్డ్ డ్రివెన్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. అందుకు దాన్ని డేటా సైంటిస్ట్ అంటారు దాన్ని. సో, ఈ డేటా సైంటిస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైము కోడ్ చేయొచ్చు. లేదా ఈ ఎక్సెల్, పవర్ బిఐ వాడి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ లైక్ 2024లో కూడా పవర్ బిఐలో కొన్ని ఆటోమేటిక్‌గా లేదా టాబ్‌లో కొన్ని ఆటోమేటిక్ ప్రిడిక్షన్ మోడల్స్ ఉన్నాయి మెషిన్ లెర్నింగ్. అలా అని ఆయన కోడ్ చేయకుండా ఉండడానికి కోడ్ చేస్తాడు. ఈయనకు అవసరమైతే హీ విల్ క్రియేట్ సమ్ డిఫరెంట్ మోడల్స్ అన్నట్టు. ఉన్న ఎగ్జిస్టింగ్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ లేకపోతే సపోర్ట్ వెక్టర్ మిషన్ ఈ డిఫరెంట్ మోడల్స్ వాడి హీ ట్రై టు ప్రొవైడ్ సమ్ టైప్ ఆఫ్ ప్రిడిక్టివ్ మోడల్ బేస్డ్ ఆన్ ది డేటా ఫర్ ద క్లయింట్ ఆర్ సమ్ యూజ్ కేస్. ఆ యూజ్ కేస్‌కి ఈ డేటా అనలైజ్ చేసి దాని బేస్డ్ ఒక ప్రిడిక్టివ్ మోడల్‌ని ప్రొవైడ్ చేస్తాడు. డేటా అనలిస్ట్ పని అయితే అది. సో, ఇతను కోడ్ చేస్తాడు. హీ విల్ డూ కోడ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇతను వర్క్ చేసే టెక్నాలజీ ఏంటంటే ఐదర్ పైథాన్ ఆర్ ఆర్. సో, దీనిలో కూడా సెపరేట్ లైబ్రరీస్ ఉన్నాయి. లైక్ డేటా హ్యాండిల్ చేయడానికి పాండాస్ అని, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని, గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌కి ఇలా డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. కానీ ఈ స్పెసిఫిక్ లైబ్రరీస్ మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ వీడియోలో మనం ఇంకా టెక్నికల్‌గా వెళ్తే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి గుడ్ ఐడియా. సో, ఇప్పుడు మనం జస్ట్ బేసిక్‌గా ఏం వాడతారో చూద్దాం. డేటా సైంటిస్ట్ తర్వాత వి హావ్ ఎంఎల్ ఇంజినీర్. సో, ఎంఎల్ ఇంజినీర్ ఏం చేస్తాడు? హీ విల్ డూ ఆల్ దిస్ ప్రాసెస్ అన్నట్టు. నెక్స్ట్ వి హావ్ ఎంఎల్ ఇంజినీర్. ఎంఎల్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఈ డేటా అనలిస్ట్ అనలైజ్ చేస్తాడు. డేటా సైంటిస్ట్ లాగా ప్రిడిక్టివ్ మోడల్స్ తయారు చేస్తాడు. ఇంకా కావాలంటే ఆయన కొత్త మోడల్ తయారు చేస్తాడు. ఉన్న మోడల్స్ కాకుండా అవసరమైతే కొత్త మోడల్ క్రియేట్ చేసి ఎవాల్యుయేట్ చేసి డిప్లాయ్ కూడా చేస్తాడు రియల్ వరల్డ్ సినారియోలో. ఇక బ్యాక్ ఎండ్ ఏపీఐ క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్ ప్రొవైడ్ చేయడం ఈ పని కూడా. సో, ఇతను మోస్ట్‌లీ వర్క్ చేసే లాంగ్వేజెస్ ఏంటి? మోస్ట్‌లీ పైథాన్‌లో చేస్తాడు. అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో జావా స్క్రిప్ట్‌లో కూడా చేస్తాడు.
కొన్ని సిట్యుయేషన్ లైక్ లాంగ్ చైన్ సిట్యుయేషన్‌లో కొన్ని క్లయింట్స్ ఏమడుగుతారంటే డైరెక్ట్ పైథానే కాదు మాకు బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్‌లో కావాలంటారు బ్యాక్ ఎండ్. అప్పుడు కూడా తను లాంగ్ చైన్ యూజ్ చేసి జావా స్క్రిప్ట్‌లోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వి హావ్ ఎంఎల్ఆప్స్ ఇంజినీర్. ఎంఎల్ఆప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఈ మొత్తం ప్రాసెస్ ఏమన్నా లైక్ సోర్స్, డేటా, మోడల్, అవుట్‌పుట్, ఎవాల్యుయేట్, డిప్లాయ్‌మెంట్ ఈ ప్రాసెస్ అన్నిటిని ఆటోమేట్ చేసే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేది ఎంఎల్ఆప్స్ ఇంజినీర్. సో, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డెవాప్స్ అన్నట్టు. డెవాప్స్ కూడా ఏంటి మనకి వెబ్ అప్లికేషన్ లేదా ఆండ్రాయిడ్ వీటిని మైక్రో సర్వీసెస్ ఇవన్నీ ఆపరేషన్స్ హ్యాండిల్ చేసి డిప్లాయ్‌మెంట్ లైఫ్ సైకిల్‌ని హ్యాండిల్ చేసే పర్సన్‌ని డెవాప్స్ ఇంజినీర్ అంటాడు. సో, మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడ్ చేసి ఈ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేసే పర్సన్‌ని ఎంఎల్ఆప్స్ ఇంజినీర్ అంటాడు. సో, బేసిక్ ఇక్కడ మీరు చూస్తే ఏఐలో దేర్ ఆర్ డిఫరెంట్ రోల్స్ అన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఏం చేస్తారు వాళ్ళకి తెలిసింది డేటా సైంటిస్ట్ లేదా ఎంఎల్ ఇంజినియర్. ఓన్లీ ఇవే చూజ్ చేసుకుంటారు. బట్ దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. సో, మీరు కూడా కెరియర్ ఆప్షన్ చూజ్ చేసుకునేటప్పుడు ఓన్లీ డేటా సైంటిస్ట్ వెనకాల లేకపోతే ఎంఎల్ ఇంజినియర్ వెనకాల ఉరికితే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నట్టు. ఎందుకు అందరూ గొర్రెల్లాగా వాటి వెనకాలే పోతున్నారు. అసలు ఈ ప్రాసెసే తెలియకుండా డైరెక్ట్‌గా ఎంఎల్ ఇంజినియర్ తీసుకుంటే మీకు ఏమర్థమైద్ది? రైట్. సో, రీసెంట్‌గా ఎంఎల్ ఇంజినీర్‌లో గూడా ఇంకా సబ్ ఫీల్డ్స్ అయితే వచ్చాయి. ఆ సబ్ ఫీల్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు లైక్ ప్రీవియస్ 2, 3 ఇయర్స్ బ్యాక్ ఎంఎల్ ఇంజినీర్ అంటే మొత్తం వచ్చేది. బట్ ఇప్పుడు ఎంఎల్ ఇంజినీర్‌లో గూడా ఇంకా సబ్ రోల్స్ అయితే వచ్చాయి. డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్, డిపెండింగ్ ఆన్ ద యూజ్ కేస్ అనేవి సబ్ రోల్స్ గూడా వచ్చాయి. అవేంటో చూద్దాం. వి హావ్ ఎంఎల్ ఇంజినీర్. ఎంఎల్ ఇంజినీర్‌లో సబ్ రోల్స్ ఏమొచ్చాయంటే ఎన్ఎల్‌పీ ఇంజినీర్, కంప్యూటర్ విజన్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్. సో, ఎంఎల్ ఇంజినీర్‌ని గూడా ఇలా 3 సెపరేట్ రోల్స్ అయితే వచ్చాయి. ఎన్ఎల్‌పీ ఇంజినీర్, కంప్యూటర్ విజన్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్. సో, ఎన్ఎల్‌పీ ఇంజినీర్ అంటే బేసికల్లీ ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజినీర్. సో, ఇతని రోల్ ఏంటి? లైక్ మనకి టెక్స్ట్ డేటా ఉంటది చూడు సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ ఈ డేటా బేస్డ్‌గా మనకొక జనరేటివ్ మోడల్ లేదా ప్రిడిక్షన్ మోడల్‌ని తయారు చేసి ఇచ్చే బాధ్యత ఎన్ఎల్‌పీ ఇంజినీర్. సో, ఎగ్జాంపుల్ యూజ్ కేస్ అంటే మనకి సెంటిమెంటల్ అనాలిసిస్ అంటారు. లైక్ ట్విట్టర్‌లో పోస్ట్ ఉంటది. ఈ పోస్ట్ నెగెటివా? పాజిటివా? లేకపోతే అబ్యూజివా? ఇదంతా హ్యాండిల్ చేయడానికి ఒక మోడల్ క్రియేట్ చేస్తది. అదేంటి ఎన్ఎల్‌పీ ఇంజినీర్ చేసే సెంటిమెంటల్ అనాలిసిస్ మోడల్. సో, అదేంటి టెక్స్ట్ బేస్డ్ అన్నట్టు. సో, అలానే ఇంకో యూజ్ కేస్ ఏంటి టెక్స్ట్ బేస్డ్ అంటే మనం ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీ ఏంటి? ఇట్స్ ఎ టెక్స్ట్ బేస్డ్ మోడల్ జనరేషన్. సో, మనం ఇచ్చిన ప్రాంప్ట్ బేస్డ్‌గా మనకు ఒక కొత్త టెక్స్ట్ అయితే జనరేట్ చేస్తది. సో, ఎన్ఎల్‌పీ ఇంజినీర్ చేసే పనేంటి టెక్స్ట్ బేస్డ్. నెక్స్ట్ వి హావ్ కంప్యూటర్ విజన్ ఇంజినీర్. చేసే పనేంటి ఇమేజ్ లేదా వీడియో. సో, బేసిక్‌గా కంప్యూటర్ విజన్ ఇంజినీర్ చేసే పనేంటి? ఇక్కడ ఎన్ఎల్‌పీ ఏమో టెక్స్ట్ అయితే ఇతను యూజ్ చేసే డేటా ఏంటంటే ఇమేజ్ ఆర్ వీడియో. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రోడ్ మీద ట్రాఫిక్ దాటుతుంటే స్పీడ్ పెరిగితే మనకి స్పీడ్ డిటెక్షన్ మోడల్స్ ఉన్నాయి. అవేంటి? లేదా టెస్లాలో ఆటో కార్ డ్రైవింగ్ ఉంది. లేదా సడన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ ఏంటి? ఏఐ బేస్డ్ కంప్యూటర్ విజన్ మోడల్స్ అన్నట్టు. నెక్స్ట్ వి హావ్ ఏఐ ఇంజినీర్. ఏఐ ఇంజినీర్ అనేది ఇట్స్ నాట్ లైక్ సెపరేట్ ఆఫ్ థీస్ 2. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఆల్. ఏఐ ఇంజినీర్ అనేది ఇట్స్ కామన్ టర్మ్. ఎంఎల్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్‌కి 2 సిమిలరే. ద మెయిన్ థింగ్ ఏఐ ఇంజినీర్ ఎక్కువ వాడేది దేనికంటే హి ఆల్సో హావ్ సమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ స్కిల్స్ అన్నట్టు. లైక్ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయడం వచ్చు. హి విల్ యూజ్ ఆల్ ద ఎన్ఎల్‌పీ టెక్నాలజీస్, ఎన్ఎల్‌పీ మోడల్స్ యూజ్ చేయడం వచ్చు. కంప్యూటర్ విజన్ మోడల్స్ యూజ్ చేయడం వచ్చు. ఇవన్నీ యూజ్ చేయడం వచ్చి హి విల్ యూజ్ దిస్ టు క్రియేట్ ఎ ప్రొడక్ట్. ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, ఇతని మెయిన్ రోల్ ఏంటి? ఒక మోడల్ స్క్రాచ్ నుంచి చేయడం కాదు. ఉన్న మోడల్స్ మెయిన్ రోల్ ఉన్న మోడల్స్‌ని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తాడు. విచ్ ప్రొడ్యూస్ ఏఐ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అన్నట్టు. సో, ఏఐ ఇంజినీర్స్ మోస్ట్‌లీ దే విల్ వర్క్ ఐదర్ ఇన్ ఎన్ఎల్‌పీ ఆర్ కంప్యూటర్ విజన్. ఎన్ఎల్‌పీ అనేది ఈ మధ్య చాలా మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ యూజ్ చేసేది ఎన్ఎల్‌పీ. కంప్యూటర్ విజన్ కూడా చేస్తున్నాం. బట్ 60% ఆఫ్ ది స్టార్టప్స్ ఏఐ బేస్డ్ స్టార్టప్ యూజ్ చేసేవి ఎన్ఎల్‌పీ. ఈ టెక్స్ట్ నుంచి కోడ్ జనరేట్ చేయడానికి ఎన్ఎల్‌పీ ఇంజినీర్స్ ఏం చేస్తారంటే దే క్రియేట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. నథింగ్ బట్ ఎల్ఎల్ఎమ్స్. సో, ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏంటంటే ఇందాక మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఫ్లోలో ఏంటి డేటా బేస్డ్‌గా మోడల్‌ని ట్రైన్ చేస్తాం కదా! ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే పెద్ద డేటాబేస్ తీసుకొని దాని మీద ట్రైన్ చేస్తారు. ఆ డేటాబేస్‌లో ఏముంటది స్పెసిఫిక్ యూజ్ కేస్ రిలేటెడ్ డేటా కాదు. ఇట్స్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ డేటా అన్నట్టు. సో, ఓన్లీ కామర్స్ మీద డేటా ట్రైన్ చేయడం అట్లా కాదు. అన్ని మీద కామర్స్, కోడింగ్, సైంటిస్ట్ లేదా బిజినెస్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ డేటా మీద జనరలైజ్డ్ డేటా మీద ట్రైన్ చేస్తారు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కి ఎగ్జాంపుల్ ఏమున్నాయి మన దగ్గర? చాట్ జీపీటీ లేదా జెమినీ, మొన్న క్లాడ్ ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నట్టు.
ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్ల యూజ్ కేస్ ఏంటంటే, వీటి బేస్డ్‌గా మనం ఫైన్ ట్యూన్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ఎ హ్యూమన్ రిలేటెడ్ మోడల్ అన్నట్టు. హ్యూమన్ రిలేటెడ్ చాట్‌బాట్, హ్యూమన్ రిలేటెడ్ అసిస్టెంట్. లెట్స్ సే ఓన్లీ కామర్స్ డేటా మీదే మీరు ఒక మోడల్‌ని ట్రైన్ చేశారు. ఆ మోడల్‌ని కామర్స్ కాకుండా మీరేమైనా ఇంకేమైనా డిఫరెంట్ డీటెయిల్స్ అడిగితే అది రెస్పాండ్ ఇవ్వలేదు. వెరస్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి వాస్ట్ డేటా మీద ట్రైన్ అయ్యాయి కాబట్టి దే విల్ ఆల్సో గివ్ ఎ రెస్పాన్స్ రిగార్డింగ్ డిఫరెంట్ ఇష్యూస్ ఆల్సో. సో ఎన్ఎల్పి ఇంజినియర్ అనే మోస్ట్లీ లార్జ్ లాంగ్వేజ్ ఇప్పుడున్న భూమ్ అయ్యే సాస్ కంపెనీస్ ఆల్ స్టార్టప్స్ యూజ్ చేసే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మోస్ట్ ఏంటి చాట్‌జిపిటి, జెమినీ, క్లాడ్. వెరస్ కంప్యూటర్ విజన్‌కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ డాలీ లేదా మిడ్ జర్నీ, దాని తర్వాత స్టేబుల్ డిఫ్యూజన్ లైక్ డిఫరెంట్ ఇవి కూడా మోడల్స్ విచ్ ఆర్ ట్రైన్ లార్జ్ ఇమేజ్ డేటా సెట్స్ అన్నట్టు. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఇమేజెస్ మీద ట్రైన్ అయిన మోడల్స్ అన్నట్టు. సో ఈ డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసేవాడిని ఏఐ ఇంజనీర్ అంటాడు. ఈ ఎన్ఎల్పి ఇంజనీర్ హీ మైట్ ఆల్సో క్రియేట్ ఎ న్యూ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని కొత్తగా ఆయన ఒకటి క్రియేట్ చేయొచ్చు ఎన్ఎల్పి ఇంజనీర్. కంప్యూటర్ విజన్ ఇంజనీర్ కొత్తగా ఒక ఇమేజ్ జనరేషన్ మోడల్ క్రియేట్ చేసుకోవచ్చు. వేరే ఏ ఇంజనీర్ హిస్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ క్రియేటింగ్ ఏ మోడల్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మోడల్ క్రియేట్ చేయడం కాదు. హిస్ రోల్ ఈస్ టు క్రియేట్ ఏ సిస్టమ్ విచ్ యూజెస్ ద ఎగ్జిస్టింగ్ మోడల్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఫర్ ఏ యూజ్ కేస్ అన్నట్టు. ఎంఎల్ ఇంజనీర్, ఏ ఇంజనీర్ మోస్ట్ కామన్. ది థింగ్ ఈజ్ లైక్ ఇతనికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. లైక్ బ్యాక్ అండ్ క్రియేట్ చేయడం లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేయడం, ఆ స్కిల్ కూడా ఏ ఇంజనీర్కి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ వేరేస్ ఎన్ఎల్పి ఆర్ కంప్యూటర్ వీళ్ళకి ఉంటుంది మోస్ట్లీ, బట్ నాట్ యాజ్ డెప్త్ యాజ్ ఏఐ ఇంజనీర్. సో ఇది మన బేసిక్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ఏఐ ఎకోసిస్టమ్. సో మీరు సపోజ్ నేను డేటా సైంటిస్ట్ అంటే అవ్వచ్చు, బట్ మీరు అబ్జర్వ్ చేయండి, దెర్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ఏఐ. మీరు ఓన్లీ డేటా సైంటిస్టే చూసుకుంటా అంటే ఇట్స్ నాట్ ఏ వెరీ గుడ్ ఐడియా. మీరు సపోజ్ ఎంఎల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. ఎంఎల్ ఇంజనీర్ ఏ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా ఎన్ఎల్పి ఇంజనీర్ అవ్వచ్చు, లేదా మీకు రీసెర్చ్ సైడ్ ఉంటే రీసెర్చ్ సైడ్ కూడా అవ్వచ్చు. రీసెర్చ్ సైడ్ ఎట్లా ఏముంటుంది, ఎంఎల్ రీసెర్చర్. సో ఇతని రోల్ ఏంటి, క్రియేట్ న్యూ మోడల్ అన్నట్టు. ఇతని మెయిన్ రోల్ ఏంటంటే మార్కెట్లో ఎగ్జిస్టింగ్ మోడల్స్ని అబ్జర్వ్ చేసి హీ మైట్ క్రియేట్ న్యూ మోడల్ యూజింగ్ న్యూ మ్యాథమెటికల్ అల్గారిథమ్స్, ఈక్వేషన్స్, మోర్ సోఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఎంఎల్ ఇంజనీర్ అవ్వాలని మ్యాథ్స్ బాగా ఎక్కువ ఉండాలి. లైక్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, డిఫరెన్షియేషన్ ఇవన్నీ బాగా వచ్చి ఉండాలి. విరస్ మీరు జాబ్ కోసం చూస్తే మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఐదర్ డేటా సైంటిస్ట్, ఎంఎల్ ఇంజనీర్. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఎంఎల్ ఆప్స్ కూడా ట్రై చేయండి. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏఐ అన్నట్టు. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే తెలిసాయి కదా. ఏఐ ఎకోసిస్టమ్‌లో మనం డిఫరెంట్ రోల్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోల్స్ తెలుసుకున్న తర్వాత మనం మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఈ రోల్స్ తెలియకుండా డైరెక్ట్‌గా ఏదో ఒక రోడ్ మ్యాప్ తీసి ప్రిపేర్ అయితే ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ ఐడియా. కానీ మీరేం చేయాలంటే ఏదో ఒక రోల్ పిక్ చేసుకోండి. డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఏదో ఒకటి పిక్ చేసుకొని ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ రోడ్ మ్యాప్ చూడండి. ఆ రోడ్ మ్యాప్ బేస్‌గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెషర్, మీకు ఫ్రెషర్‌కి ఇది ఎలా ఉంటదంటే, సో మీరు ఇప్పుడు సపోజ్ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారు అనుకోండి. మోస్ట్ కామన్ జాబ్ రోల్స్ ఏం దొరుకుతాయండి మీకు, డేటా అనలిస్ట్ అని దొరుకుతది. అండ్ డేటా అనలిస్ట్ అని నేమ్ ఉండి కింద మీకు డేటా సైంటిస్ట్ రిక్వైర్మెంట్ స్కిల్స్ కూడా మెన్షన్ చేస్తారు. లైక్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని. సో దాని మీనింగ్ ఏంటి, యాజ్ ఏ డేటా అనలిస్ట్ స్టార్టింగ్‌లో మీరు డేటా మీద వర్క్ చేయొచ్చు. బట్ ఫ్యూచర్‌లో దే మైట్ వాంట్ యూ టు నో డేటా సైన్స్ కాన్సెప్ట్ లైక్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి డేటా సైంటిస్ట్. ఆర్ దే మైట్ వాంట్ యూ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, డేటా ఎట్లా వస్తుంది, డేటా డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ చేస్తుంది, హౌ దే ఆర్ స్టోరింగ్, డేటా ఇంజనీర్. సో ఫ్రెషర్‌గా మీరు ఏం చేస్తారంటే డేటా సైంటిస్ట్‌గా స్టార్ట్ అవుతారు. బట్ సూన్ యూ ఐదర్ బికమ్ ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత యూ ఐదర్ బికమ్ ఏ డేటా సైంటిస్ట్ ఆర్ ఏ డేటా ఇంజనీర్. లైక్ మీకు మిషన్ లెర్నింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ మిషన్ లెర్నింగ్ అట్లా అనిపిస్తే డేటా సైంటిస్ట్ కన్వర్ట్ అవుతారు. బట్ మీకు నాకు బ్యాక్ ఎండ్ ఎక్కువ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, లైక్ డేటా ఎట్లా వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్ అవి ఇంట్రెస్ట్ వస్తే డేటా ఇంజనీర్కి స్విచ్ అవుతారు. సో మీరు ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేది డేటా అనలిస్ట్, దాని తర్వాత ఐదర్ యూ చూస్ డేటా సైంటిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్. అలానే సిమిలర్గా నెక్స్ట్ వి హావ్ ఎంఎల్ ఇంజనీర్. స్టార్టింగ్లో ఎంఎల్ ఇంజనీర్ అంటే మీనింగ్ యాజ్ ఎ ఫ్రెషర్గా చెప్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద ఫ్రెషర్ పర్స్పెక్టివ్, నాట్ ఏ సీనియర్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత కాదు, ఫ్రెషర్కి ఏంటంటే స్టార్టింగ్ ఎంఎల్ ఇంజనీర్ అంటే యూ నీడ్ టు బోత్ నో ఎన్ఎల్పి ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్. ఈ 2 కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి మీకు. ఈ 2 కాన్సెప్ట్ తెలిస్తే ఫ్యూచర్లో లైక్ మీరు జాయిన్ అయిన తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత ఏమైందంటే యూ విల్ బి గివెన్ ఏ స్పెసిఫిక్ రోల్ ఇన్ ద కంపెనీ అన్నట్టు. లైక్ విల్ బికమ్ ఎన్ఎల్పి ఇంజనీర్ ఆర్ ఏ కంప్యూటర్ విజన్ ఇంజనీర్.
సో, మీరు స్టార్ట్ అయ్యేదేంటంటే ఎంఎల్ ఇంజినీర్‌లా అని స్టార్ట్ అవుతారు. కానీ దాంతో 2, 3 ఇయర్స్ తర్వాత మీకు అనిపిస్తది లైక్ అరే! నాకు ఎన్ఎల్‌పీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో, మీరు ఎన్ఎల్‌పీ ఇంజినీర్‌లాగా ట్రాన్సిషన్ అవుతారు. బికాస్ యూ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ఎంఎల్ ఇంజినీర్. సో, మీరు కొంచెం డెప్త్‌గా ఒక సబ్ డొమైన్‌లోకెళ్తారు. అయితే కంప్యూటర్ విజన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. కంప్యూటర్ విజన్ ఇంజినీర్ రోల్స్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. లేదా డేటా సైంటిస్ట్ మీద లైక్ మీకు డేటా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఈ వచ్చిన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయి. బట్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద డేటా అనలైజింగ్ ఆ పర్స్పెక్టివ్‌లో పోతే డేటా ఇంజినీర్ అవుతారు. అండ్ మీకు ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ హౌ ద ఆటోమేషన్ వర్క్స్. ఎలా ఆటోమేట్ చేస్తున్నాం? ఎలా వర్క్ అవుతుంది? లైక్ ఎలా డిప్లాయ్ అవుతున్నాయి? సీఐసీడీ పైప్‌లైన్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం? ఎలా మెషిన్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఇది ఇంట్రెస్ట్ అనిపిస్తే యూ విల్ బికమ్ ఎంఎల్ ఆప్స్ ఇంజినీర్. సో, యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు ఎలా స్టార్ట్ అవుతారు? ఐదర్ ఎంఎల్ ఇంజినీర్‌లా స్టార్ట్ అవుతారు. లేదా డేటా అనలిస్ట్ లాగా స్టార్ట్ అవుతాం. బట్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి విచ్ చూస్ ఫ్రెషర్స్ ఫర్ ద స్పెసిఫిక్ రోల్. రీసెంట్ గా నేను లింక్డ్ఇన్‌లో అబ్జర్వ్ చేశాను. కొన్ని కంపెనీస్ ఓన్లీ కంప్యూటర్ విజన్ ఇంజినియర్ యాజ్ ఎ ఫ్రెషర్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అలానే కొన్ని కంపెనీస్ డేటా సైంటిస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్ గానే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ది థింగ్ ఇస్ లైక్ మోస్ట్ కామన్ సినారియో ఎట్లుంటదంటే ఫ్రెషర్ కి యూ విల్ ఐదర్ బికమ్ డేటా అనలిస్ట్ ఆర్ యూ విల్ బికమ్ ఎంఎల్ ఇంజినియర్. ఇది మోస్ట్ కామన్ సినారియో. సో ఇప్పుడు మనం మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఎవ్రీ వన్ మేక్ ఐదర్ డ్యూరింగ్ లెర్నింగ్ ఫేజ్ ఆర్ అప్లయింగ్ ఫర్ జాబ్ ఫేజ్. ఈ రెండు ఫేజెస్ లో మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏమంటాయో చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ అందరూ ఏం చేస్తారంటే డిపెండింగ్ ఆన్ కోర్సెస్. మీరు ఎన్ని కోర్సులు తీసుకున్నా ఇఫ్ యూ డోంట్ బిల్డ్ ప్రాజెక్ట్స్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే కోర్సులో వాడు చెప్పేది ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఇంకో సిచ్యువేషన్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలో వాడు నేర్పిడు. మీరు లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు డేటా అనలైజ్ చేస్తున్నారు, దాన్ని మోడల్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. వాడు ఓన్లీ ఒక మోడల్ తోనే ట్రైన్ చేశారు కానీ మీకు జాబ్ లో వాడు ఇంకోలా చేయమంటే హౌ మీకు ఆ పర్స్పెక్టివ్ తెలియనప్పుడు ఎలా చేయగలరు. సో మీరు నేర్చుకునేటప్పుడే ట్రై టు ఇంప్లిమెంట్ ద కోడ్ ఇన్ డిఫరెంట్ కేసెస్ ఉంది. వాట్ సపోజ్ స్టాక్ మార్కెట్ డేటా యూజ్ చేసి మోడల్ క్రియేట్ చేశారు. మీరు డిఫరెంట్ డేటా మెడికల్ డేటా యూజ్ చేసి ట్రై చేయండి. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేసి మోడల్ క్రియేట్ చేయాలి. సో మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో ఆ కోర్స్ ని ఫాలో అవ్వండి. ఓన్లీ వాడు చెప్పింది చేస్తా, వాడు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తా అంటే ఇట్ వోంట్ బి ఏ గుడ్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. నెక్స్ట్ మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే ప్రాజెక్ట్స్ ని ఓన్లీ జూపిటర్ నోట్బుక్ లోనే ఉంచడం. జనరల్ గా మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అంటే జూపిటర్ నోట్బుక్ అంటే ఒక సింగిల్ ఫైల్ లోనే సేవ్ చేసి ఉంటుంది. సో మీరు జనరల్ గా ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎవరికైనా చూపించడానికి అనుకున్నా మీరు ఓన్లీ జూపిటర్ నోట్బుక్స్ షేర్ చేస్తారు. బట్ ఇట్స్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా మీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలని జూపిటర్ నోట్బుక్ మొత్తం స్క్రోల్ చేయరు కదా. దే వాంట్ టు నో ద జిస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. షార్ట్ సమ్మరీ ఏంటి, ఏం అనలైజ్ చేసావు, ఏం అర్థమైంది నీకు, వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డేటా, అది తెలుసుకోవాలంటే దే డోంట్ వాంట్ టు స్క్రోల్ కంప్లీట్ నోట్బుక్ కదా. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఐ జస్ట్ స్టార్ట్ క్రియేటింగ్ సమ్ బ్లాగ్ పోస్ట్ రిగార్డింగ్ దట్ ప్రాజెక్ట్. మీరు మీడియం వాడచ్చు లేదా మీ పర్సనల్ బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు వేర్ యూ టెల్ దెమ్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ యాజ్ ఎ షార్ట్ సమ్మరీ అన్నట్టు. సో నేను ఈ డేటా వాడాను, నాకు ఈ అండర్స్టాండింగ్ వచ్చింది, అనలైజ్ చేసిన తర్వాత నేను ఈ మోడల్ యూజ్ చేసి ఇంత యాక్యురేట్గా జనరేట్ చేసే మోడల్ని క్రియేట్ చేశానని మీరు దాన్ని ఒక షార్ట్ సమ్మరీ రాయండి. దీన్ని ఇట్లా రాయడం వల్ల ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ అదర్ పీపుల్ వెన్ దే ఆర్ సీయింగ్ యువర్ వర్క్ అన్నట్టు. నెక్స్ట్ మిస్టేక్ ఎవ్రీ వన్ డస్ ఇట్ లైక్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డింగ్ ఫేస్. తయారు చేయడం, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం, మోడల్ తయారు చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, ఇక్కడ దాకా చేసి ఆగిపోతారు. కానీ రియల్ వరల్డ్ ఏంటి, మోడల్ తయారు చేసింది దాన్ని డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేసి టెస్ట్ చేయాలి. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా నేర్చుకోకపోతే ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడుగుతారు, ఓకే నువ్వు మోడల్ క్రియేట్ చేసావు, క్రియేట్ చేసి అంటారు, ఎక్కడ డిప్లాయ్ చేసి అంటారు, నువ్వు అసలు డిప్లాయ్ చేయలేదని చెప్తాం. సో రిజెక్టెడ్. సో అట్లా కాకుండా యూ నీడ్ టు నో హౌ టు డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్, హౌ టు కనెక్ట్ టు డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్. లైక్ నీ మోడల్ని ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్కి ఎలా కనెక్ట్ చేయగలవు, లేదా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్కి నీ మోడల్ని ఎలా కనెక్ట్ చేయగలవు. ఈ కనెక్షన్ డిప్లాయ్మెంట్ కూడా మీకు అర్థమై ఉండాలి. లైక్ నువ్వు క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేస్తావు నీ మోడల్ని. సో ఇదైతే మీకు ఐడియా ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిప్లాయ్మెంట్స్కి ఐదర్ ఫ్లాస్క్ లేదా ఫాస్ట్ ఏపీఐ వాడతారు. ఈ రెండిట్లో ఏదో నేర్చుకోండి. నో ద మిస్టేక్స్ పీపుల్ మేక్ వెన్ అప్లయింగ్ ఫర్ జాబ్ ఆర్ ఇంటర్వ్యూస్. సో జనరల్గా కొన్ని జాబ్స్ ఉంటాయి, దే ఆర్ బేస్డ్ ఆన్ సబ్ డొమైన్. లైక్ ఇందా మనం ఎన్ఎల్పి ఇంజనీర్ చూసాం. మీరు ఎన్ఎల్పి ఇంజనీర్ జాబ్ కూడా మీ బేసిక్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ పెట్టారనుకుని రిజెక్ట్ అవుతారు. సో మీరు ఆ జాబ్ రోల్ బట్టి మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లెట్స్ సే సపోజ్ మీరు డేటా అనలిస్ట్ రోల్ ఉంది. డేటా అనలిస్ట్ రోల్కి మీరు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ లేదా ఎన్ఎల్పి ప్రాజెక్ట్ పెడితే అంటే ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రాజెక్ట్ ఫర్ ద స్పెసిఫిక్ జాబ్ అన్నట్టు. సో మీరు ఒక్కొక్క డొమైన్లో ఒక 3 ప్రాజెక్ట్స్ చేసి పెట్టుకోండి. సపోజ్ డేటా అనలిస్ట్ ఉంది, డేటా అనలిస్ట్ 3 డేటా సెట్స్ అనలైజ్ చేసి పెట్టుకోండి. సో డిఫరెంట్ డొమైన్ లైక్ మెడికల్ డొమైన్ ఒకటి, బిజినెస్ డొమైన్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ డేటాతో అనలైజ్ చేసిన 3 ప్రాజెక్ట్స్. అలానే డేటా సైన్స్లో 3 ప్రాజెక్ట్స్ ఫర్ అనలైజింగ్ అండ్ క్రియేటింగ్ మోడల్స్. మిషన్ లెర్నింగ్ 3 ప్రాజెక్ట్స్, ఐదర్ 3 ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ ఆర్ 3 కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్స్. ఇలా 3 ఉంచుకోవడం వల్ల ఏంటంటే వెన్ నువ్వు ఒక జాబ్ చూస్తాం, లెట్స్ సే నువ్వు డేటా అనలిస్ట్ జాబ్ చూస్తాం, ఏమంటే 3 డేటా అనలిస్ట్ జాబ్స్ నీ రెజ్యూమ్లో పెట్టి అప్లై చేస్తాం. సపోజ్ నువ్వు డేటా సైంటిస్ట్ చూస్తావు, సైంటిస్ట్ అప్పుడు ఏం చేస్తావు, ఐదర్ 1
అనలిస్ట్ ప్రాజెక్ట్స్ పెట్టి 2 మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ పెడతావు. లేదా 2 డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్స్ పెట్టి 1 మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ పెట్టి సబ్మిట్ చేస్తే రిజల్ట్. సపోజ్ నువ్వు ఎన్ఎల్పి జాబే చూసావు. ఓన్లీ ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ పెడతావు. బట్ నువ్వు ఎంఎల్ ఇంజినీర్ జాబ్ చూసావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎన్ఎల్పి ప్రాజెక్ట్ పెడతావు, కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్ పెడతాం. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఏంటంటే ద ఇంటర్వ్యూర్ విల్ నో దట్ యూ హ్యాడ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ ఏఐ ఎకోసిస్టమ్ అన్నట్టు. సో మీరు ప్రాజెక్ట్స్ ఓన్లీ 3 ప్రాజెక్ట్స్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్ చేసి అన్నిటికి అవే ప్రాజెక్ట్స్ పెడితే మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. ఎందుకు 2025 కాంపిటీషన్ అనేది విల్ బి మచ్ హార్డ్, విల్ బి ప్రాక్టికలీ ఇంపాసిబుల్ టు గెట్ ఎ జాబ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. లాస్ట్ కామన్ మిస్టేక్ ఈజ్ నాట్ మాస్టరింగ్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ మీరు క్లియర్ లేకపోతే ఇంటర్వ్యూలో బిస్కెట్ అవుతారు ఘోరంగా. లైక్ నెక్స్ట్ మీరు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్కి అప్లై చేశారు. వాడు ఇంటర్వ్యూకి వెళ్ళగానే మిమ్మల్ని ఎల్బోగ్రాఫ్ అడగగానే అసలు మీకు అది ఏంటో కూడా తెలియదు అనుకో, అప్పుడు ఏమైంది? మీరు రిజెక్టెడ్. మీకు బేసిక్ ఫండమెంటల్స్ అయితే రావాలి. లైక్ ఎల్బోగ్రాఫ్ అంటే ఏంటి, లేదా ప్రాబిలిటీ ఏంటి, లేదా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మీకు మాస్టర్ చేసి ఉండాలి. ఎందుకు? ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాడు మిమ్మల్ని అడ్వాన్స్గా ర్యాగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎల్ఎల్ఎంస్ ఏంటన్నా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతాను మిమ్మల్ని. ఎందుకు? ఈ బేసిక్స్ క్లియర్ ఉంటే వీటి బేస్డ్గా మీరు కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇట్ విల్ బి మచ్ ఫాస్టర్. సో ఫండమెంటల్స్ అయితే మీరు కంప్లీట్గా నేర్చుకోండి. ఎందుకు? దీస్ ఆర్ మస్ట్ అన్నట్టు. లాంగ్ రన్లో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ లేకపోతే మీరు బాగా కష్టం అవుతారు. లెర్నింగ్ కర్వ్ అనేది విల్ బి వెరీ మచ్ డిఫికల్ట్. అదే మీరు ఇప్పుడే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ మిషన్ లెర్నింగ్ కొత్త లైబ్రరీ వచ్చింది, మీకు ఫండమెంటల్ స్ట్రాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లైబ్రరీని ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలరు. బట్ మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ లేవు. సో ఆ లైబ్రరీ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడానికి కూడా మీకు చాలా టైం పట్టింది. సో దీస్ ఆర్ మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఎవ్రీ వన్ మేక్. నేను చేశాను. నేను నేర్చుకునేటప్పుడు ఓన్లీ 3 ప్రాజెక్ట్స్ చేసి అట్లీస్ట్ 50 జాబ్స్కి అప్లై చేశాను. బట్ నేను షార్ట్ లిస్ట్ అవ్వలేదు. మీరు కూడా ఈ మిస్టేక్స్ చేయకుండా నేర్చుకోవడానికి లేదా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియోలో అయితే నేను మోస్ట్లీ కవర్ చేశాను. అయినా మీరు రోడ్ మ్యాప్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. బట్ రోడ్ మ్యాప్స్ ఆర్ మోస్ట్ కామన్. లైక్ మీరు ఇప్పుడు ఎన్ఎల్పి ఇంజనీర్ అనే రోడ్ మ్యాప్ కూడా ఆబ్వియస్గా మీకు రోడ్ మ్యాప్ అయితే దొరికింది. బట్ వాట్ యూ నీడ్ టు నో అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవాలని ఈ వీడియో చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.